అమ్మా భారతి, నువ్వు శ్రీరామ్ గారు అమ్మాయివి. నీతో కూర్చోవటం చాలా సంతోషంగా ఉంది. శ్రీరామ్ గారు నికోలస్లో పనిచేసేవారు, అంటే మెడికల్ రిప్రజెంటేటివ్ లైఫ్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. కానీ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్, హౌ డిడ్ యూ ఫీల్? వాళ్ళు చాలా ఫ్రీ స్పిరిటెడ్ ఉంటారు అంకుల్. అండ్ యాజ్ అ ఫ్యామిలీ అంటారా, మోస్ట్ ఆఫ్ ద టైం క్యాంప్స్లోనే ఉండేవారు. లైక్ ఆల్మోస్ట్ 20 days ఇన్ అ మంత్ ఆయన అవుట్ ఆఫ్ స్టేషనే ఉండేవారు. సో నేను అమ్మ అక్క ఎక్కువ గడిపేవాళ్ళం అండి యాజ్ అ ఫ్యామిలీ. ఆయన వచ్చినప్పుడు ఎప్పుడైనా సరదాగా బయటికి వెళ్ళడం, సాయంకాలాలు శనివారాలు కానీ అలా చేస్తూ ఉండేవాళ్ళం అంకుల్. అమ్మా, నీకు నాన్నగారి దగ్గర చనువు ఉండేదా? ఉండేది అంకుల్, బాగానే ఉండేది. సో హీ వాజ్ డెమోక్రాటిక్ అట్ హోమ్ లేదా డిక్టేటర్షిప్ ఇంటి దగ్గర? లేదండి, హీ వాజ్ ఆల్వేస్ వెరీ ఫ్రీ విత్ అస్ అండ్ వైస్ వర్సా. మేము అలానే ఉండేవాళ్ళం. ఎనీ ఒపీనియన్స్ ఆర్ వాట్ ఎవర్ వీ కుడ్ ఫ్రీలీ టాక్ అండ్ కన్వే. మరి మెడికల్ రిప్రజెంటేటివ్ లైఫ్ ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్లీ లైక్ ఐ సెడ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవే ఫ్రమ్ హోమ్. అది కొంచెం పిల్లలకి వైఫ్కి కూడా అప్పుడప్పుడు కష్టం అనిపించవచ్చు. హీ యూస్ టు మిస్ అవర్ బర్త్డేస్ ఆల్సో. ఏవో ఒక మీటింగ్స్ అని బయట స్టేషన్స్ వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు బాధ కలిగేది. బట్ తర్వాత మాకు అర్థమయ్యేది పెద్ద అయ్యే కొద్దీ ఎలా ఉంటుందని. మోస్ట్లీ అది ఒక్కటే అండి ఎక్కువ అనిపించేది. ఎక్కువ టైం వాళ్ళు పాప బయటే గడిపేవారు, మేము ఇంట్లో ఉండేవాళ్ళం అమ్మతో. మిలిటరీ వాళ్ళతోటి పోలీస్ వాళ్ళతోటి పోలిక కాదు, కానీ వాళ్ళకి మాకు డ్యూటీలు ఎప్పుడు అలాగే వేసాయి. అవునండి, అవును. సిటీలో ఉన్నప్పుడు కూడా 10 రోజులు పొద్దున్న సాయంత్రం వెళ్ళేవారు డాక్టర్స్ని కలవడానికి. సో ఇట్ వాస్ మోస్ట్లీ లైక్ రౌండ్ ద క్లాక్ జాబ్. ఏమ్మా, నువ్వు ఎప్పుడైనా మెడికల్ రిప్రజెంటేటివ్ అయితే ఎలా ఉంటుంది అని ఊహించుకున్నావా? లేదు అంకుల్, ఐ వాజ్ నెవర్ ఇంటూ సేల్స్ అండ్ మార్కెటింగ్. సో నేను ఎప్పుడు ఊహించుకోలేదు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మెడికల్ రిప్రజెంటేటివ్స్ కనిపించారా నీకు? కనిపించారండి, పోల్సార్లు కనిపించారు. మేము మా రెగ్యులర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాన్నకి వాళ్ళందరూ బాగా తెలుసు కాబట్టి దే వాజ్ ఆల్వేస్ వార్మ్ గివ్ అండ్ టేక్ రెస్పాన్స్ అనమాట. ఓకే, వండర్ఫుల్. సో ఎన్నాళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నామా నువ్వు? నేను గత 10 ఏళ్ళుగా చేస్తున్నాను అంకుల్. బాగుంది. మీ పాపకి ఎంత వయస్సు? మా పాప ఇప్పుడు 2.5 సంవత్సరాలు అంకుల్. తన పేరు ఆనంది రఘునందన. ఓకే, గుడ్. How are you able to cope with a child and a job? I think this question has no straight answer అండి. There are days where your career will need you the most. There are days where your kid will need you the most. You will never be able to balance. అది బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి అనేది అట్లీస్ట్ నా వరకు అయితే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. సమ్ డేస్ ఆర్ గుడ్, సమ్ డేస్ ఆర్ బ్యాడ్. ఎక్కడ ఏ రోజు మన అవసరం ఎక్కువ అయితే ఆ రోజు అక్కడ మనం చేయడమే మన డ్యూటీ. బాగా చెప్పావు తల్లి, ఈ విషయం మాత్రం బాగా చెప్పావు. అయితే మిగతా మెడికల్ రిప్రజెంటేటివ్స్ చిల్డ్రన్ తోటి నీకు పరిచయం ఉందా? ఉంటే ఎట్లా అనిపించింది? ఉంది అంకుల్. మేము వైజాగ్లో ఉండేటప్పుడు ఈ ఫార్మా వాళ్ళందరూ కలిసి వాళ్ళది ఒక యూనియన్ ఉండేది. వాళ్ళు గెట్ టుగెదర్స్ అయ్యేవి, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ విత్ కిడ్స్ అండ్ వైఫ్స్. సో మేమంతా ఏదో జూ వెళ్ళడం కానీ, ఎక్కడో రిషికొండ దగ్గరికి వెళ్ళడం, ఒక సండే హోల్ డే గేమ్స్ అని, ఫుడ్ అని అన్నీ ఉండేవి. సో వీ వేర్ ఫ్రెండ్లీ విత్ ది అదర్ కిడ్స్. వీ హ్యాడ్ దోస్ ఫ్రెండ్స్ ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్. ఇప్పుడు మేబీ కొంతమందితోనే టచ్ ఉంది, బట్ దోస్ వేర్ సమ్ గోల్డెన్ ఇయర్స్. That's very nice. What do you wish your father should have been instead of a medical representative? No, I don't wish for anything else. That's great. He is the man he is because of that job is what I feel. Very good. Yeah. Very good. మీ తాతగారి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా నీకు? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మేము ప్రతి ఇయర్ పండగకి వెళ్ళే వాళ్ళం కూడా. మా తాతగారు అంటే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు, హీ వాజ్ అ వెరీ లర్న్డ్ మ్యాన్, హైలీ నాలెడ్జబుల్. ఐ థింక్ అది మాకు చాలా మటుకు ట్రాన్స్ఫర్ అయింది. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా నేను మా అక్క సంగీతం పాడేవాళ్ళం. మా చేత బోల్డ్ కీర్తనలు పాడించేసుకునేవారు. మేమేమో తాతగారు ఇంకా చాలు అనేవాళ్ళం. ఇదే ఆఖరమ్మా, ఇంకోటి పాడండి అని అడిగేవారు. హీ వాజ్ అ వెరీ లర్న్ మ్యాన్. చాలా కంట్రీస్ అవి తిరిగారు. ప్రతి ఏడాది సంక్రాంతికి మేము వెళ్ళేవాళ్ళం, వాళ్ళు వచ్చేవారు ఇంటికి వైజాగ్లో మేము ఉన్నప్పుడు. వీ హ్యావ్ వెరీ ఫాండ్ మెమరీస్ ఆఫ్ ద గ్రాండ్ పేరెంట్స్. వెరీ గుడ్. అమ్మగారి గురించి 2 మాటలు చెప్పాము, మా అందరికీ తెలుసు.
మా అమ్మగారు చాలా సైలెంట్గా ఉంటారండి మనిషి, చాలా రిజర్వ్డ్ కూడా. ఎక్కడికైనా వెళ్తే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడటం, ఎప్పుడు ఏది అతి చేయడం అలా అని మాకు ఎప్పుడు ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని కూడా ఆవిడ ఎప్పుడు నేర్పించలేదండి. ద వే షీ లెడ్ హర్ లైఫ్ హ్యాస్ బీన్ అ టీచింగ్ ఫర్ అస్ సైలెంట్లీ. దట్ ఈస్ హౌ మై సిస్టర్ అండ్ ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ నౌ టిల్ నౌ. లవ్లీ లవ్లీ. బాగుందమ్మా. ఫైనలీ లాస్ట్ అండ్ ఫైనల్, టెల్ మీ అ బిట్ అబౌట్ యువర్ హస్బెండ్. My husband is a lovely man and I can't wish for someone else or something more in my life. If I'm here this day at this moment like this, that's because of him. Wonderful. All credit to him. Wonderful, wonderful. Thank you very much for sitting with me and sparing your time. Thank you and wish you all the best. Wish you your husband.